వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో రెండోసారి ప్రెసిడెంట్ పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారారు. మాట వినకపోతే ఇష్టానుసారంగా సుంకాలను వేస్తున్నారు. పరస్పర సుంకాలు విధిస్తామనే ట్రంప్ బెదిరింపులతో భారతదేశ ఎగుమతి రంగాల్లో ఆందోళన పెరిగింది. దీనివల్ల ఏటా $7 బిలియన్ నష్టం భారత్కు తప్పదని అంటున్నారు. కెమికల్స్, మెటల్ ప్రోడక్టులు, జ్యువెలరీ వంటి రంగాలకు దెబ్బ తప్పేలా లేదు. ఇక ట్రంప్ టారిఫ్ బాంబుతో వ్యవసాయ రంగంపై కూడా భారీ ప్రభావాలు ఉండవచ్చని అంటున్నారు. అసలు ట్రంప్ దెబ్బకు ఇండియాకు వచ్చే లాస్ ఏంటి? మొత్తంగా ఏ రంగాలపై అధిక ప్రభావం పడనుంది? నాలుగు సంవత్సరాల గ్యాప్ తర్వాత వైట్ హౌస్ను దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అదే వేదికపై ప్రపంచ దేశాలను ఉద్దేశిస్తూ సంచలన ప్రకటనలు చేశారు. పదవి చేపట్టిన మొదటి రోజే డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసి చాలా మందికి షాక్ ఇచ్చారు. అందులో రెసిప్రోకల్ టారిఫ్స్ ఫైల్ కూడా ఉంది. అంటే అమెరికాపై ఎవరు అధికంగా సుంకాలు వేస్తారో వారిపై అమెరికా కూడా నిర్మోహమాటంగా అంతే స్థాయిలో సుంకాలు వేస్తుందని చెప్పారు. ఏప్రిల్ ప్రారంభం నుండి పరస్పర సుంకాలు విధిస్తానని ట్రంప్ చేసిన బెదిరింపుల వల్ల రాబోయే రోజుల్లో ఇండియాలో ఆటో సెక్టార్ నుండి వ్యవసాయం వరకు ఎగుమతిదారులను ఆందోళనలు పెంచుతోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ నష్టం సంవత్సరానికి కనీసం $7 బిలియన్ వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఆయా రంగాల్లో ట్రంప్ టారిఫ్లతో పడే పూర్తి ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయడానికి ముందు సుంకాలను ఎలా లెక్కించాలో తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారులు ఎదురుచూస్తున్నారు. ట్రంప్ టారిఫ్ బాంబును ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే సుంకాలను తగ్గించడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి అమెరికా వాణిజ్య ఒప్పందం కోసం ఒక ప్రతిపాదనపై పనిచేస్తున్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. ఇక భారతదేశంపై పరస్పర సుంకాల ప్రభావం ఎలా ఉండబోతున్నాయన్నది పరిశీలించిన అధికారులు హడలిపోతున్నారు. ప్రమాదంలో ఉన్న రంగాలను మొదట జాబితా చేయగా అందులో అత్యంత దుర్బలమైన పరిస్థితులు రసాయనాలు, లోహ ఉత్పత్తులు, ఆభరణాలు ముందు వరుసలో ఉన్నాయి. తర్వాత ఆటోమొబైల్స్, ఔషధాలు, ఆహార ఉత్పత్తులున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక 2024లో దాదాపు $74 బిలియన్ అంచనా వేసిన అమెరికాకు భారత్ ఎగుమతుల్లో ముత్యాలు, రత్నాలతో పాటు $8.5 బిలియన్ విలువైన ఆభరణాలు, $8 బిలియన్ విలువైన ఔషధాలు, దాదాపు $4 బిలియన్ విలువైన పెట్రోకెమికల్స్ ఉన్నాయి. మొత్తంగా చూసినప్పుడు భారతదేశం 2023లో దాదాపు 11% సగటు సుంకాన్ని విధించింది. ఇది భారతదేశ ఎగుమతులపై అమెరికా సుంకాల కంటే దాదాపు 8.2% ఎక్కువగా ఉంది. అందుకే ఇండియా టారిఫ్ల కింగ్ అని ట్రంప్ చాలాసార్లు చెప్పారు. ఇటీవల ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఆయన సమక్షంలోనే సేమ్ డైలాగ్ రిపీట్ చేశారు ట్రంప్. ఇంతగా ఎందుకు రెస్పాండ్ అయ్యారంటే భారతదేశానికి అమెరికా ఎగుమతులు 2024లో దాదాపు $42 బిలియన్ విలువైన అమెరికా తయారీ ఎగుమతులు భారత్కు వచ్చాయి. వాటిలో కలప ఉత్పత్తులు, యంత్రాలపై 7% సుంకం నుండి చెప్పులు, రవాణా పరికరాలపై 15% నుండి 20% వరకు సుంకం విధించింది భారత్. అలాగే ఆహార పదార్థాలపై దాదాపు 68% వరకు గణనీయమైన అధిక సుంకాలు వేసింది. దీనితో ట్రంప్ కోపం నష్టాలకు చేరింది. గత వారం అమెరికా తయారు చేసిన ఒక ఫ్యాక్ట్ షీట్లో వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా సగటును వర్తింపజేసిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ టారిఫ్లో వ్యవసాయ ఉత్పత్తులపై 5% అమెరికా విధిస్తే భారత్ 39% విధించిందని వైట్ హౌస్ తెలిపింది. ఇక భారతదేశం అమెరికా మోటార్ సైకిళ్లపై 100% సుంకాన్ని వేసింది. అదే భారతీయ మోటార్ సైకిళ్లపై అమెరికా వేసిన సుంకం కేవలం 2.4% మాత్రమేనని వైట్ హౌస్ నివేదిక పేర్కొంది. అందుకే వ్యవసాయ రంగంలో విస్తృత శ్రేణి వ్యవసాయ ఉత్పత్తులపై పరస్పర సుంకాలు విధించాలని అమెరికా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో భారతదేశ వ్యవసాయ ఆహార ఎగుమతులు తీవ్రంగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఇక శ్రమతో కూడుకున్న వస్త్రాలు, తోలు, కలప ఉత్పత్తుల పరిశ్రమలు మాత్రం తక్కువ సుంకాల వ్యత్యాసాలు ఉన్నందువల్ల, అలాగే యుఎస్ భారత వాణిజ్యంలో వీటికున్న పరిమిత వాటా కారణంగా ఈ రంగాలపై ప్రమాదం తక్కువగా ఉంటుంది. అయితే అనేక అమెరికన్ కంపెనీలు దక్షిణాసియాలో తక్కువ సుంకాలున్న ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. భారతదేశ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నుండి ప్రయోజనం పొందుతున్నాయి. అందుకే ఇవి దేశీయ మార్కెట్లు తక్కువ సుంకాలకు విక్రయించడానికి వీలు కల్పిస్తున్నాయి. ఇక అమెరికా భారత్ నుండి దిగుమతి చేసుకున్న అన్ని వస్తువులు, సేవలపై 10% యూనిఫామ్ సుంకాలు విధిస్తే
భారత ఆర్థిక వ్యవస్థ దిగుమతుల్లో 50 బేసిస్ పాయింట్లు తగ్గి 60 బేసిస్ పాయింట్లకు చేరుకోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అలాగే దిగుమతుల్లో 11% నుండి 12% తగ్గుదల ఉంటుందని ఊహిస్తున్నారు. ఇలాంటి ట్రేడ్ టెన్షన్ను తగ్గించడానికి ఇండియా ఇప్పటికీ అనేక వస్తువులపై సుంకాలు తగ్గించింది. ఉదాహరణకు ఐఎన్ మోటార్ సైకిళ్లపై 50% నుండి 30%, బోర్బన్ విస్కీపై 150% నుండి 100% తగ్గించింది. ఇక ఇతర సుంకాలను కూడా వెంటనే సమీక్షిస్తామని, ఇంధన దిగుమతులను పెంచుతామని, మరిన్ని రక్షణ పరికరాలను కొనుగోలు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. దీనికి తగ్గట్లే ఇటీవలి ప్రధాని మోడీ పర్యటనలో కూడా ఫలితాలు కనిపించాయి. అయినప్పటికీ ట్రంప్ మాటంటే మాటే అన్నట్లు టారిఫ్ మోత మోగిస్తూనే ఉన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కు ఇప్పుడు ఎలాంటి ఎమోషన్ లేదు. మిత్ర దేశాలైనా పోటీదారులైనా అమెరికా నుండి లాగాలనుకునే వారికి సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందంటున్నారు. ఇందులో భాగమే రెసిప్రోకల్ సుంకాలు. ఈ నిర్ణయం వరల్డ్ ట్రేడ్లో టెన్షన్ పెంచింది. ట్రంప్ దృష్టిలో ట్రేడ్ వ్యవహారం వచ్చేసరికి మిత్ర దేశాలు శత్రువుల కంటే అధ్వానమని నమ్ముతున్నారు. దానికి ఉదాహరణగా ఇండియానే చూపిస్తున్నారు. అందుకే భారత్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది. ట్రంప్ను మెప్పించే సుంకాలపై ప్లాన్లు గీస్తోంది. అమెరికాతో వ్యాపారం చేసే దేశాలు అధిక పన్నులు విధిస్తూ ఉండడాన్ని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా దుయ్యబట్టారు. అప్పటి నుండి ఇండియాను నిందిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల ప్రధాని మోడీ తన అమెరికా టూర్ సందర్భంగా ట్రంప్తో భేటీ అయిన సందర్భంలో కూడా అవే వ్యాఖ్యలు చేశారు. మోడీ సమక్షంలోనే భారత్ను హెచ్చరిస్తూ, మీరు మా వస్తువులకు భారీ పన్నులు విధిస్తే మేము కూడా అదే చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఈ హెచ్చరిక తర్వాత భారత్ తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇన్నాళ్లు దిగుమతులపై అధిక పన్నులు విధిస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు దిగుమతి సుంకాలను తగ్గించే దిశగా ఆలోచిస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు దీనిపై సమాలోచనలు ప్రారంభించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత వాణిజ్య విధానంలో సుంకాల కోతలు, హేతుబద్ధీకరణ కీలక భాగమని తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం పన్నులను తగ్గిస్తోందని స్పష్టం చేశారు. అమెరికాతో వాణిజ్య వివాదాలను తగ్గించడంలో భాగంగా ప్రధాని అమెరికా టూర్కు ముందు నుండి కేంద్రం కసరత్తు వేగవంతం చేసింది. ఈ ముఖ్యమైన మిషన్లో దిగుమతి సుంకాలను తగ్గించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, పోటీతత్వాన్ని పెంచడం వంటి చర్యల ద్వారా వాణిజ్య సంబంధాలు మెరుగుపరచాలని భావించింది. అలాగే భవిష్యత్తులో ఏం చేయాలనే వ్యూహాన్ని కూడా భారత్ రెడీ చేసుకుంది. ఇందులో భాగంగా భారత్, అమెరికా మధ్య పన్నుల వివాదం పరిష్కారం దిశగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో భారత్ తన వాణిజ్య ప్రణాళికలను సమతుల్యం చేస్తూ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోని 30 అత్యంత ముఖ్యమైన దిగుమతులపై సుంకాలు 3% లోపున్నాయని, కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులకు మాత్రమే అధిక సుంకాలు వర్తిస్తాయని ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ పాండే ఇటీవల తెలిపారు. అయితే భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో ఈ మార్పులు ఇతర దేశాల పట్ల అమెరికా వైఖరిని కూడా ప్రభావితం చేయవచ్చని అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటూ చైనా, మెక్సికో, యూరప్ వంటి దేశాలపైన అధిక పన్నులు విధిస్తున్న క్రమంలో భారత్ వాణిజ్య విధానాలను సమతుల్యం చేసుకోవడం తప్పనిసరి కావడంతో దానికి తగినట్లే భారత్ తన వ్యూహాన్ని మారుస్తోంది. భారత పరిశ్రమలపై ప్రభావం పడకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దిగుమతి సుంకాల తగ్గింపు, వాణిజ్య సరళీకరణ వంటి దేశీయ పరిశ్రమలు కొన్ని ప్రయోజనాలను పొందుతాయని భావిస్తోంది. ముఖ్యంగా భారత టెక్స్టైల్, ఫార్మా, ఆటోమొబైల్ పరిశ్రమలు అమెరికాకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు మరింత అవకాశం ఏర్పడే విధంగా మార్పులు చేస్తోంది. అయినప్పటికీ అమెరికా అధిక పన్నులు విధిస్తే భారత పరిశ్రమలు పోటీ తట్టుకునేలా నూతన వ్యూహాలు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ద్వారా అమెరికాతో మంచి సంబంధాలు కొనసాగించే దిశగా ప్రయత్నిస్తోంది. రెండు దేశాల మధ్య బలమైన వ్యాపార ఒప్పందాలు ఉంటే ఇలాంటి సమస్యలను ముందుగానే ఎదుర్కొనే అవకాశం ఉంటుందనే ధోరణిలో మోడీ ప్రభుత్వం అమెరికా నుండి భారీ ఖర్చుతో F-35 స్టెల్త్ ఫైటర్ల కొనుగోలు కోసం ఒప్పందాలపై సంతకం చేసింది. ఇక రెండు దేశాలు ఇంధనంపై ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ద్వారా భారత్కు అమెరికా చమురు, సహజ వాయువులు అగ్ర సరఫరాదారుగా మారుతోంది.
అలాగే అమెరికా అణు పరిశ్రమకు సంబంధించి భారత మార్కెట్లు అత్యున్నత స్థాయిలో అమెరికా అణు సాంకేతిక పరిజ్ఞానం పెరగబోతుంది. దీన్ని మరింత సులభతరం చేయడానికి భారతదేశం తన చట్టాలను కూడా మారుస్తోంది. 2030 నాటికి భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేసి $500 బిలియన్ చేరుకోవడానికి కృషి చేస్తామని ప్రధాని మోడీ ప్రెసిడెంట్ ట్రంప్కు హామీ ఇచ్చి మరీ వచ్చారు. ఎట్టకేలకు అమెరికా భారత్ మధ్య వాణిజ్యంలో ఇదొక పెద్ద కుదుపని చెప్పాలి. ట్రంప్ తన పాలనలో ఇండియా కోసం అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నట్లు హామీ ఇచ్చినప్పటికీ అవన్నీ పరస్పర ఆసక్తులతోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది. అందుకే మారుతున్న ప్రపంచ వాణిజ్య ధోరణులకు అనుగుణంగా భారత్ కూడా మారాల్సి ఉంది. ప్రపంచ వాణిజ్యంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో భారత వాణిజ్య విధానాలు సమీక్షించుకోవాల్సిన అవసరముంది. ట్రంప్ విధానాలు ప్రపంచంలోని చాలా దేశాలపై ప్రభావం చూపుతున్న పరిస్థితుల్లో భారత్ తన వ్యూహాలను సమయానికి తగ్గట్లు మార్చుకునే దిశగా అడుగులు వేయడం అత్యంత అవసరంగా కనిపిస్తోంది.